అది ఇక స్పీకర్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి వారి నిర్ణయం మేరకు అది జరిగిపోతుంది. ఇప్పుడు ఒకటి ఆయన లెటర్ లో ప్రధానంగా ఆరోపించినవి 2-3 అంశాలు. పార్టీ 2-3 చేతిలో నడుస్తోంది ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది కిషన్ రెడ్డి లక్ష్మణ్ మీద అని నాకు అనిపిస్తుంది. సో దానికి అది వాస్తవమా అవాస్తవమా ఆయన పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ప్లస్ తనని నామినేషన్ వేయనివ్వలేదు, బెదిరించారు, తనకు ప్రపోజల్ సంతకం చేసేందుకు వచ్చిన వాళ్ళు బెదిరించారని కూడా చెప్తున్నారు ఆయన. లేదు లేదు, అది రెండు కూడా మీరు అన్న రెండు కూడా అర్ధ సత్యాలు లేకుండా సత్య దూరాలు, అవి రెండు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ 2-3 చేతులలో ఉంటుంది అనే అట్లాంటి పార్టీయే కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఒక పర్టికులర్ ఫ్యామిలీ నడిపించే ఒక వ్యక్తి నడిపించే పార్టీ అంతకన్నా కాదు. ఇది చాలా కేటగారికల్ గా ఐడియాలజికల్ పార్టీ. ఇవాల్టి పార్టీ కాదు, ఇది 1951 నుంచి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ, ఈ రోజు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారే మా పార్టీ ఫౌండర్ కింద మేము మొన్న కూడా జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. సో అంటే పార్టీ పేరు మారినా ప్రిన్సిపల్స్ కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ అధ్యక్షోపన్యాసంలో ఏవేవైతే లక్ష్యాలు నిర్ధారించారో ఇవాళకి అదే లక్ష్యాలు అదే ప్రిన్సిపల్స్ తోని ప్రతి కార్యకర్త ముందుకు వెళ్తూ ఉంటారు. కిషన్ రెడ్డి గారైనా, ఈ తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారైనా, బండి సంజయ్ గారైనా, ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారైనా అలాంటి ప్రిన్సిపల్స్ నచ్చి ఈ ఐడియాలజీతో ట్రావెల్ చేసి 40-45 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళే కదా. రాజాసింగ్ గారు తన అభిప్రాయాలు ఆ పేపర్ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు అని ఈ రోజు లెటర్ లో అరుణ్ సింగ్ గారు అంత క్లియర్ గా చెప్పారు కదా. టోటల్లీ ఇర్రిలెవెంట్. స్టేట్ పార్టీ ఇచ్చిన ఒపీనియన్ జాతీయ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. స్టేట్ పార్టీ అంతా కూడా రాష్ట్రంలో మెయిన్ గా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గాని ఇతరులు గాని రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. లేదు లేదు, అది కరెక్ట్ కాదు. రాజాసింగ్ గారికి ప్రత్యేకంగా వ్యతిరేకంగా ఉండాల్సిన అక్కర ఎవరికి లేదు. వారు న్యాచురల్ ప్రాసెస్ లో వారు రిజిగ్నేషన్ ఇచ్చి, ఇప్పుడు ఎవరు వెళ్లి రాజాసింగ్ గారిని మీరు రిజైన్ చేయండి అని అడగలేదు, డిమాండ్ చేయలేదు. రెండోది వారు ఏదైతే ఆరోపిస్తున్నారో నామినేషన్ వేయించలేదని, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ పలానా రోజు వస్తుందని అందరికి తెలుసు. పలానా రోజు 2 days బిఫోర్ కదా చెప్పింది నామినేషన్ చెప్పింది. అంతే కదండి, 2 days 27 or 28 రోజు చెప్పారు అంతే. ఇంకా ఎల్లు నామినేషన్. భరత్ గారు, ఇప్పుడు నామినేషన్ ఉంటుంది, నామినేషన్ ప్రక్రియ అందరికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు నేను కూడా ఒక జిల్లాకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేశాను. సో నామినేషన్ ప్రాసెస్ ఏంది వాళ్ళకి ముందే అందరికి చెప్పబడుతుంది, అంటే వర్క్ షాప్స్ లో. సో వర్క్ షాప్స్ లో ప్రతి వ్యక్తికి తెలిసినప్పుడు ఇప్పుడు 10 మంది ఎలక్టోరల్ కాలేజ్ అంటాం మనం, అంటే జిల్లా ప్రెసిడెంట్లు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు అందరిని కలిపి దాదాపు 220 మంది ఈ రోజు ఎలక్టోరల్ కాలేజ్ అంటాం కదా. సో వాళ్ళు ఆ ఎలక్టరేట్ వాళ్ళు 10 మంది సపోర్ట్ చేయాలి వారిని. సో వారు 10 మందిని ముందే కరెక్ట్ గా సంతకాలు పెట్టించుకొని 10 మందిని. ఆయన 10 మంది లేకుండా 3 దొరికింది అంటే ఆయనకు 10 మంది సంతకాలు పెట్టేది ఉంటే బెదిరించారు అని చెప్తున్నారు. ఆయన బెదిరించేది ఉంటుంది భరత్ గారు. నాకు సంతకాలు పెడతామంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించారు అని అన్నారు. ఎందుకు సార్, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఎవరు బెదిరిస్తారు? అక్కడికి వెళ్ళారు వారు ముందే తయారు చేసుకుంటారు కదా, సంతకాలే కదా పెట్టాల్సింది. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టిన పేపర్లు వారు తెచ్చుకోవాలి. వారు ఆవేశంలోనో లేదు 28వ తేదీ సాయంత్రం చెప్పారు, 28వ తేదీ రాత్రి చెప్పారు, 30వ తేదీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి గుర్తుంది. 1 day బిఫోర్ 2 days బిఫోర్. అప్పటి వరకు కూడా పార్టీ అఫీషియల్ నామినీ చెప్పలేదు. అఫీషియల్ నామినీ 30వ తేదీ మాత్రమే చెప్పారు. అంటే ఎవరు రామచంద్రరావును నామినేషన్ వేయమని చెప్పింది కూడా 30వ తేదీ మార్నింగ్ వరకు ఎవరికి తెలియలేదు. అప్పటి వరకు ఈటెల రాజేందర్, అరవింద ఇట్లా అందరూ మాట్లాడుకున్నారు. సో అప్పుడు సంతకాల శాఖ రాయసింగ్ కూడా తన పేరు కూడా వస్తుందని అనుకోవచ్చు కదా చివరి నిమిషం వరకు. పేరు రావాల్సిన పని లేదు కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు అనుకోండి, సపోజ్ రామచంద్రరావు గారికి ఫోన్ వచ్చిందంటే రామచంద్రరావు గారికి ఈ 10 మంది మీరు కౌన్సిల్ సభ్యులను తీసుకొని రండి అని ఎవరు చెప్పరు కదా. ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళ సపోర్టర్స్ ఎవరున్నారో వాళ్ళను ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. వారు ఆ విధమైన టెక్నికల్ గ్రౌండ్ లో వారు నామినేషన్ తీసుకోలేకపోయినారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఆ రోజు సడన్ గా రావడము, ఒక ఎజిటేటింగ్ మోడ్ లో వారు లేదు నాది ఇవ్వాల్సిందే, నేను తీసుకోవాల్సిందే అని అనడము, ఇట్లా ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఆవేశంగా ఉన్నప్పుడు వారు ముందే తయారు చేసుకుని ఉంటే
ఖచ్చితంగా ఆ 10 మంది సపోర్ట్ తో వారు వేసి ఉండేవారు. ఇప్పుడు వేసినా కూడా నామినేషన్ పత్రాలతో పాటు ఖచ్చితంగా విత్డ్రాయల్ ఫామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఒకటి ఒకవేళ ఆయన మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటంటే ఆ జిల్లా అధ్యక్ష పదవి, సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి గురించి ఆయన ఆబ్జెక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయన చెప్పిన వాళ్ళ పేరు కన్సిడర్ లో జిల్లా కాదు, గోల్కొండ జిల్లా కిందకి వస్తుంది. గోల్కొండ జిల్లా. ఓకే. గోల్కొండ జిల్లాకు సంబంధించి అధ్యక్ష పదవి గురించి ఆయన గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటి? ఆయన చెప్పిన వ్యక్తిని ఎందుకు అక్కడ కన్సిడర్ చేయలేదు? అంటే ఇప్పుడు భరత్ గారు ఇప్పుడున్న ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్ గా అక్కడ ఎన్నిక కాబడ్డారో ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో అంతకు ముందు ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్ తో పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఆయన వ్యతిరేకిస్తున్నాడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వీరి ఎలక్షన్స్ లో కూడా చాలా క్లోజ్ గా పనిచేసిన వ్యక్తే. అంటే రాజాసింగ్ గారు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులే వాళ్ళందరూ. వాళ్ళలో ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకుండా సడన్ గా ఎక్కడి నుంచో అంటే పారాషూట్ ల్యాండింగ్ ఎవరు లేరు అక్కడ. అట్లా ఎవరన్నా ఉంటే మీరు అన్నట్టు అట్లాంటిది ఏదైనా అలిగేషన్ ఉండుంటే, లేకుంటే కరప్షన్ అలిగేషన్ లేకుంటే ఇంకేదైనా కేసెస్ అలిగేషన్స్ ఉంటే డిఫరెంట్ థింగ్. ఓకే. అయితే మెయిన్ ఏంటంటే మిగతా నేతలందరూ కూడా ఒక్కొక్కళ్ళు 5 అధ్యక్ష పదవులు పంచుకున్నారు, కానీ రాజాసింగ్ కు మాత్రం ఆయన ఇలాఖాలో జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. మిగతా నేతలందరూ రాష్ట్రంలో వేరే ఎక్కడ అడగలేదు, నా ప్రాంతంలో ఉన్న దానిలో అడిగితే అది కూడా ఇవ్వలేదు అన్న ఆయన ప్రధానంగా చెప్పింది. ఇప్పుడు అది కేక్ కాదు, లేకుంటే అది ఇంకా ఏదో కాదు, అది పంచుకున్నది ఏముండదు. ఇది ఇంటర్నల్ డెమోక్రసీ. 100కు 100% భారతీయ జనతా పార్టీ ఒక పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు ఒక ప్రాపర్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఇంటర్నల్ డెమోక్రసీ అంటే నామినే కదా, ఇంటర్నల్ డెమోక్రసీ అని చెప్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని నామినే రాష్ట్ర పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు నామినేషన్ వేయాలి. మిగతా వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్లు ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు ఒక్కొక్క చోట 3, 4, 5 నామినేషన్లు వచ్చిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అట్లా ఇంటర్నల్ ఇప్పుడు ఎవరిని మనము వద్దు అని చెప్పడానికి ఉండదండి. ఎవరైనా నామినేషన్ వేస్తా అంటే ఎస్ పార్టీ డెఫినెట్లీ ఒక యునానిమిటీ, ఎందుకంటే పార్టీలో కూడా పార్టీ అందరు కలిసికట్టుగా పనిచేసే ప్రయత్నంలో భాగంగా ఒకళ్ళే అధ్యక్షులు అవుతారు కదా. ఒకళ్ళే అధ్యక్షులు అవుతారు కాబట్టి మిగతా అందరూ ఎస్ ఎవరు అధ్యక్షులైనా మనందరం కలిసి పనిచేస్తాం అనే స్పిరిట్ తో పనిచేస్తారు. అందుగురించే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడో 2 ఎంపీలు గెలిచిన పార్టీ ఈ రోజు 300 ఎంపీలు దాటింది. ఈ రోజు 240 ఎంపీలతోని ఎన్డీఏ గవర్నమెంట్ 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చారు. అదేమి పుట్టిగానే ఒక కుటుంబ పార్టీయో లేకుంటే ఒక లీడరు చేస్తేనో వచ్చేది కాదు కదా. అనేక మంది త్యాగాలు, అనేక మంది కార్యకర్తలు, నాయకుల త్యాగాల మీద, పునాదుల మీద నిలబడ్డ పార్టీ ఇది. దీనిలో ప్రిన్సిపల్స్, తర్వాత ఐడియాలజీ, తర్వాత నాయకుల కార్యకర్తల త్యాగాలు, ఇవే దీని యొక్క పునాదులు. ఇక ఒక ఎమ్మెల్యే అవుతారు, ఇంకోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. సో ఇట్స్ అ ప్రాసెస్. అంతేగాని ఎవరో ఒక పర్టికులర్ నాయకుడు నడిపిస్తున్న పార్టీ కాదు, లేకుంటే ఒక కుటుంబం నడిపిస్తున్న. అందరూ ఇక్కడ 2018లో టికెట్ కట్ చేసినప్పుడు అక్కడ అమిత్ షా ఆయన పేరు రాసేప్పుడు టికెట్ ఇచ్చారు, ఆయన ఒక్కళ్ళే గెలిచారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు అప్పుడు 2018. లేదు, అవన్నీ కరెక్ట్ విషయాలు కాదు భరత్ గారు. అట్లా ఎట్లా ఉంటుంది? అంత ఈ పార్టీ అంత వీక్ గా ఉండదు. ఈ పార్టీ చాలా స్ట్రాంగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ పార్టీ. ఇక్కడ ఒకవేళ స్టేట్ ప్రెసిడెంట్ ఏదైతే లిస్ట్ పంపిస్తారో దాని యొక్క పూర్వాపరాలను గమనించి ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తులను వాళ్ళను చూసి ఇంటెలిజెన్స్ మిగతా అన్ని చోట్ల నుంచి వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. పార్లమెంటరీ బోర్డు. అంతేగాని అమిత్ షా గారు టిక్ పెట్టారు, ఇంకోళ్ళు గీత గీశారు, ఇదంతా కరెక్ట్ విషయాలు కాదు. ఏదో రూమర్స్ బయట మాట్లాడుతున్న విషయాలు. అవి ఎట్లా కరెక్ట్ అవుతాయి? దానికి ప్రామాణికత ఏముంటుంది? ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఫర్ పార్టీ గోషామహల్లో? సో ప్రస్తుతానికి రాజాసింగ్ గారు కంటిన్యూ గా ఎమ్మెల్యేగా కొనసాగుతారని భావిస్తున్నది పార్టీ. ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా కంప్లైంట్ చేసి స్పీకర్ గారు ఒకవేళ వారిని అనర్హత ప్రకటించి బై ఎలక్షన్స్ వస్తే వీ హ్యావ్ సో మెనీ కంటెస్టెంట్స్ అక్కడ.
గోషామహల్లో భారతీయ జనతా పార్టీకి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, అద్భుతమైన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళని మంచి వాళ్ళను పార్టీ నిర్ణయిస్తుంది, వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కానీ అంటే పార్టీ